మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అజేయుడను వరదానంగా ప్రాప్తించిన ఈ త్రిశూల దర్శన మాత్రం చేత ఆ మాయాదేవి పారిపోయినది. తన శక్తులను ప్రయోగించి నన్ను భయపెట్టాలని చూచినది. ఇప్పుడు నా శక్తులకు భయపడి ఎక్కడో దాక్కుంది. కానీ ఇప్పుడు నేను నిన్ను సుఖంగా ఉండనివ్వను. నువ్వు నా సేనల్ని, నా మాయాశక్తుల్ని అంతం చేశావు. ఇప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను. గంగాదేవిని అసురులకు దాసిగా చేస్తాను. నేను వస్తున్నాను ఉమా, నేను వస్తున్నాను గంగా. మీరిద్దరూ ఇక్కడ దాక్కుని ఏమనుకుంటున్నారు? నేను మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారా? నేను అసుర సామ్రాట్ అంధకాసురుణ్ణి. ముల్లోకాలలో ఎక్కడున్నా సరే నేను మీ ఇద్దరిని వెతికి పట్టుకుంటాను. మీ ఇద్దరిలోనూ ఆ మూర్ఖురాలు ఉమ ఎవరు? తన శక్తుల మీద తనకి చాలా నమ్మకం. కానీ ఆ శక్తులన్నిటినీ నా ఒక్క శక్తి పారద్రోలింది. ఏం చేస్తున్నావు ఉమా? నేను ఈ పాపిని సర్వనాశనం చేస్తాను. ఓ, అయితే నీవే ఉమవి. నీ ముఖంలోని క్రోధము, నీ హావభావాలే నీ పరిచయాన్ని ఇస్తున్నాయి. శక్తులన్నీ నశించిన మూర్ఖత్వం మాత్రం ఇంకా పోలేదు. కానీ నీ సమస్త శక్తులు హరించడానికి వచ్చాను ఉమా. మూర్ఖ అంధకాసుర, నీవు మూర్ఖుడవై ఉండి నేను మూర్ఖురాలనని ఆరోపణ చేస్తున్నావా? నీ సర్వశక్తులను నా శక్తులు నశింపచేశాయి. అసురులందరూ మరణించారు. అయినా నీ మొండితనం మాత్రం పోలేదు. అసురుల మొండితనమే వారికి శోభనిస్తుంది. ఇప్పుడు నీవు నన్ను నా శక్తిని ప్రదర్శించమని రెచ్చగొడుతున్నావు. లేదు, నేను కేవలం నీ భ్రమను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాను. చూపించు నీ శక్తి. సరే, చూడు నా శక్తిని. పుత్రా, ఈ నీ శక్తి క్షీణించిపోయినది. ఇక ఏ శక్తి అయినా చూపించాలనుకుంటున్నావా? ఈ మాత్రానికే సంతోషించవలసిన అవసరం లేదు. ఆట ఇప్పుడే ప్రారంభమైంది. చూపించు పుత్రా, నీ మాయలో మరొక రూపాన్ని చూపించు.
నీ ప్రతి శక్తి వ్యర్థమైపోతూ ఉన్నది. అయినప్పటికీ ఇంకనూ అధికమైన శక్తులను చూపించాలన్న పంతం ఉన్నదా నీకు? ఏమి నీవు నన్ను పుత్ర అని పిలుస్తున్నావు? నీవు పుత్ర అని పిలిచినంత మాత్రాన నా మనసు కరిగిపోదు. నేను నా శక్తుల్ని ప్రదర్శించడం మానివేయను. పుత్ర అంధకాసురా, నేను ఇంతసేపట్నుంచి నీకు ఎంతో ప్రేమగా చెప్తున్నాను. నీ శక్తులు ఏమీ పనిచేయవని. నేను నీ ప్రతి శక్తిని క్షీణింపచేయగలను. అయినా నీవు నీ తల్లి మాటను వినిపించుకోవడం లేదు. నువ్వు మాటిమాటికి పుత్ర అని పిలుస్తూ నన్ను మోసగించాలనుకుంటున్నావు. నీ ప్రేమ బుజ్జగింపు నాకు నచ్చడం లేదు. నా హృదయం చెలిస్తోంది. నేను తల్లిని కదా, నా దగ్గర ఎప్పుడూ మమతొక్కటే ఉంటుంది. దానినే నేను నా పిల్లలకు పంచగలను. కాని పుత్రులు మమతతో కూడిన తమ తల్లి మాటలు విన్నప్పుడు వారి హృదయము చెలిస్తుంది. నీవు నీ మమత అనే అస్త్రాన్ని ప్రయోగించి నన్ను నిశస్త్రుని చేయాలనుకుంటున్నావు. నాకది బాగా అర్థమవుతోంది. పుత్ర, మమత అస్త్రం కాదు, అది కేవలం ఒక భావన. కొన్ని శక్తులు నష్టపరిచినంత మాత్రాన ఈ అంధకాసురుడు అశక్తుడు కాలేదు. ఇప్పటికీ నా అస్త్ర భాండారంలో మరిన్ని భయంకర శక్తులున్నాయి. వనితలారా, చూశారా నా శక్తి ప్రదర్శనని? ఇది శక్తిని ప్రదర్శించడం కాదు, కేవలం ఒక మాయా దర్పణం. ఏదైనా కాని దీనికి సమాధానం మీ వద్ద ఉందా? ఉంది. అయితే చూపించు. సరే, చూడు. చూస్తున్నావుగా, ఇవి నా శక్తి యొక్క అనంతమైన రూపాలు. అనంత రూపాలేమిటి? ఇది కూడా ఒక మాయే కదా.